ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 2018 కదంటే దానికి చిరునామా మన పోలవరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పట్టుదలకు మారుపేరుగా మనం ముందుకు పోయాం. ఇవన్నీ వస్తే కరువు అధిగమిస్తాం, సమస్యలు అధిగమిస్తాం. అందుకని ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాం. పీపుల్స్ హబ్ తీసుకొచ్చాం, ల్యాండ్ హబ్ తీసుకొచ్చాం. భవిష్యత్తులో దేశాన్ని నేను హామీ ఇస్తున్నా, మీ భూమి ఎవరు ట్యాంపర్ చేసే పరిస్థితి ఉండదు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండవు. ప్రతి ఒక్క భూమిని జియో ఫెన్సింగ్ చేస్తాం. అదే మరిగా మీరు ఆలోచిస్తే మీ ఆధార ముద్ర లేకుండా దాన్ని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి రాదు. ప్రతి ఒక్క రికార్డు ఆన్లైన్లో ఉంటుంది. ఏ రోజు మీరు చూడాలన్నా మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని నేరుగా మీరు మీ యాప్లో చూసుకునే కన్వీనియన్స్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా సుపరిపాలనకు శ్రీకారం చుడతాం. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ కూడా ఇది జరగలేదు. ఒకసారి డిజిటలైజేషన్లో ఒక పింఛన్ ఇచ్చిన, ఒకప్పుడు పింఛన్ల దేశం ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ రాసుకొని చనిపోయిన వాళ్ళతో పింఛన్లు తీసుకున్నారు. కడాన దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్న రోజు ఆ రోజు. ఈరోజు దెయ్యాలు లేవు, దెయ్యాలు శ్మశానంలో ఉన్నాయి, కానీ మనుషులు మాత్రం ఊరిలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి బ్రతికుండే వాళ్ళకే పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం, ఒక్క పైసా అవినీతి లేకుండా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరిగా దిశ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక పింఛన్ విషయమే కాదు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం. ఒకప్పుడు ఎన్ని లక్షల ఇల్లు కట్టారు, లెఫ్ట్ అండ్ రైట్ డబ్బులు దోచుకున్నారు, అడ్రస్సులు లేవు. వాళ్ళు కుయ్యో మొర్రో అని ఈరోజు బాధపడుతున్నారు. మేము ఇల్లు కట్టుకోలేదు, మాకు పేరు లేదు, మా పేరుతో కట్టేసుకున్నారు, మా పేరు రికార్డులు ఎక్కించారు, మమ్మల్ని ముంచేస్తారని చెప్పి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దానికి కూడా జియో రెఫరెన్స్ పెట్టాం, జియో ట్యాగింగ్ పెట్టాం. ఎవ్వరు కూడా తప్పుడు లెక్కలు రాయకుండా మొత్తం చేసే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ మీరు చేసిన దానివల్ల దిశ చాలా వరకు మన పనులన్నీ కూడా మీరు చూస్తే 1-2 కాదు దిశ. ఒకప్పుడు మన దగ్గర మీరు చూస్తే గ్లోబల్ కాంపిటీషన్ ఇండెక్స్లో మన దేశం 59వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 49వ స్థానానికి వచ్చాం. ఇంకొక పక్కన టాప్ 25కి రావాలనుకుంటున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2వ స్థానానికి వచ్చాం. సింగపూర్లో ఉండే లీ క్వాన్ ఇన్స్టిట్యూట్ ఇటీవల చేస్తే నెంబర్ 1 ప్లేస్కి వచ్చాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం 120 నుంచి 130 పడిపోతే మనం 74 నుంచి 44కి వచ్చాం. రాబోయే రోజులు హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ 10లో మనం ఉంటాం. నా ఆలోచన ఒకటే, మనిషి అనేవాడు ఆనందంగా ఉండాలి, స్ట్రెస్తోనో లేకుంటే బాధలతోనో బాధపడడం కాదు. ఇది కూడా చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్లో అగ్రస్థానంలో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నానికి అనేక అవార్డులు వచ్చాయి. ఇంకో పక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఎక్కడా లేనింటి మనం దీనికి శ్రీకారం చుట్టాం. అనేక మందికి ఉద్యోగాలే కాకుండా ఇవన్నీ చేసి కడాన ఒక సేఫ్ ప్లేస్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని, ఒక సుస్థిరమైన ప్రదేశం, సుస్థిరమైన పాలన ద్వారా సురక్షిత శాంతి భద్రతలు. ఎవరైనా తప్పు చేస్తే సీసీటీవీ కెమెరాలు కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ, బాడీ వర్న్ కెమెరాలు కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అదే మరి ఇంకో పక్క చూస్తే సైబర్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ కూడా పెట్టుకొని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ పెట్టి ఎవరు తప్పు చేసినా 24 గంటల్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తున్నాయి. దీనివల్ల చాలా వరకు ముందుకు పోతాం. అధ్యక్ష, ఇవన్నీ మనం చేశాం. ఇక్కడ ఉండే ప్రతిపక్షం ఏం చేశారు అధ్యక్ష? ప్రతిపక్షం ఉన్నారా ఈ రాష్ట్రంలో? దేనికోసం ఓట్లు వేశారు మీరు? హౌస్కి రమ్మని కదా, హౌస్లో కూర్చోమని కదా, ప్రజా సమస్యలు చర్చించమని కదా వచ్చారా మీరు? ఇది బాధ్యత. కానీ మీకు జీతాలు మాత్రం కావాలి. మీరు ఇక్కడికి రాలేని వాళ్ళు జీతాలు ఎందుకు తీసుకోవాలండి? మీటింగ్లు మాత్రం పెట్టుకోవాలి. ఎందుకు? టీఏల కోసం. అక్కడ కమిటీల మీటింగ్లు పెట్టుకోవాలి, ఇక్కడ అసెంబ్లీకి రారు. ఇదేనా మీ నిరసన? ఎవరు చెప్తారు ఇవన్నీ? ఇంకొక పక్క పార్లమెంట్లో అక్కడ ఇష్యూస్ మీద పోరాడవలసి వస్తుందని నరేంద్ర మోడీని చూస్తే భయపడిపోయి అక్కడ మీరు చేసిన పని ఏంటి? పారిపోయారు. అక్కడ పోరాడే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మీరు ఆ రోజు మేము బీజేపీతో మాట్లాడితే నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నాయకుడు అనేవాడు
సరైన నిర్ణయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి సరైన సమయంలో నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రానికి న్యాయం చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు చేసిన పని ఏంటి? తాకట్టు పెట్టారు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. మీ భవిష్యత్తు కోసం లేకుంటే మీ కేసుల కోసం ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్షేది? చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇంకొక పక్కన అడుగడుగున అడ్డం పడ్డారు. పోలవరం అడ్డుపడ్డారు, పట్టిసీమ అడ్డుపడ్డారు, రాజధాని పైన అడ్డుపడ్డారు, ట్రిబ్యునల్కి వెళ్ళారు. కడాన రాజధానిలో చెరుకు తోట తగలబెట్టి కావాలని ప్రభుత్వం చేసిందని ప్రభుత్వం చేసిన కార్యక్రమం కింద దాన్ని సృష్టీకరించే పరిస్థితికి వచ్చారు. కడాన విశాఖపట్నంలో మనం పెద్ద ఎత్తున ఈ యొక్క ఇన్వెస్టర్స్ మీట్ పెడితే 26వ తారీఖున జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున వెళ్ళి జల్లికట్టు స్ఫూర్తిగా నేను గొడవ చేస్తానంటే తిరిగి పంపించే పరిస్థితి వచ్చింది.